100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. అట్లాగే ఈ రోజున కంపారిటివ్ గా కూడా మాట్లాడుతున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా ఉండబోతుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, ఈ కూటమి ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక పెద్ద స్టార్ కూడాను ప్రభుత్వంలో భాగమైనటువంటి ఈ సందర్భంలో ఫిల్మ్ ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? చాలా బాగుంటుందండి. ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా బాగుంటుంది. కిందటి గవర్నమెంట్ లో ఎంత అవమానాలు చేస్తారో, ఎంత చేశారో కూడా మనం చూసాం. మొట్టమొదటి చిరంజీవి గారిని పిలిపించుకొని చాలా మర్యాదగా ఇంటికి పిలిపించుకొని చక్కగా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆయన్ని చేసి అక్కడే ఒక షాలు గిల్లు కప్పి లోపలికి తీసుకెళ్లి ఇద్దరు డిన్నర్లో అందరూ కలిసి కూర్చొని లంచ్ లో కూర్చొని కొన్ని గంటలు సరదాగా కబుర్లు చెప్పుకొని వచ్చారు. వచ్చినప్పుడు ఆయన ఆలోచించింది ఏంటంటే, నేను ఒక్కడే రావటం కాదండి, మా హీరోలు అందరూ వస్తారు, నేను వాళ్ళందరూ తీసుకొని వస్తాను అని చెప్పి ఆయన మాట ఇచ్చి వచ్చి ఇక్కడి నుంచి తీసుకెళ్ళాడు. అంతమంది హీరోలు తీసుకొని వెళ్తే లోపలికి ఎంట్రీ లేదు. ఒక 1/2 కిలోమీటర్ పైన నడిపించారు. అక్కడ ఊరు కాంపౌండ్ అవుట్ అక్కడ బయట అక్కడ వరకు కార్లు రావాలి. సినిమా ఆర్టిస్టులే అంత పెద్ద హీరోల్ని వదలాలి కదా. అది ఎంత అక్కడే ఇన్సల్ట్ ఫీల్ అయిపోయారు. ఏంట్రా ఇది అని ఇన్సల్ట్ అయ్యారు. అయినా మనం కలవటానికి వచ్చాం అని చెప్పి వెళ్ళగానే పోనీ రిసీవ్ చేసుకున్నాడు. బయటకు పోయి ఎవరిని రిసీవ్ చేసుకోలేదు. అలా తీసుకెళ్ళి ఆ రూమ్ లో కూర్చోబెట్టన్నారు. అక్కడ రూమ్ లో కూర్చున్నాడు. పావు గంట అయింది, అరగంట అయింది, గంటకో ఎప్పుడు వచ్చాడు. ఇక్కడ పోనీ ఏమన్నా లోపల ఏమన్నా పాటు పడతా అంటే ఏమన్నా కౌరు చెప్పడం వచ్చాడు. కావాలని చేశాడు. పాపం చిరంజీవి గారు ఒక పెద్ద మనిషిగా దండం పెట్టి చేతులు జోడించి అడగటానికి నిజంగా ఆయనంత కింద దిగజారి చెప్పాల్సిన అవసరం లేదు ఆయన. లేదు. బట్ ఇంతమందిని ఆర్టిస్టులు తీసుకెళ్ళాం. సినిమా ఇండస్ట్రీ ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు. ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ. ఇప్పుడు పెద్ద సినిమాలు ఉన్నాయంటే మొదటి రోజు రెండో రోజు ఏదో ఇబ్బంది పెట్టి సాపారనుకోండి, సినిమా అటర్ ఫ్లాప్ అయిపోతుంది. కోట్ల రూపాయలు ఏదన్నా మాట్లాడితే రేపు మన సినిమా రిలీజ్ చేయనివ్వరు. అంత భయపడి బతికాం. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఇండస్ట్రీకి ఎలాంటిది జరగదు. డెఫినెట్ గా చాలా బాగుంటుందండి. ముఖ్యంగా నంది అవార్డులు. నంది అవార్డులు 2011 నుంచి పెండింగ్ ఉన్నాయి. అది 11, 12, 13 ఇచ్చారు సార్, అనౌన్స్ చేశారు సార్, ఇవ్వలేదు. తర్వాత మళ్ళీ 13, 14, 15, 16 అవి అనౌన్స్ చేశారు. మళ్ళీ 16, 17 నుంచి పెండింగ్ ఉన్నాయి. లెక్క కరెక్ట్ గా అది. ఎందుకంటే ఆ కమిటీలో నేను మెంబర్ గా ఉన్నాను. దీంట్లో చంద్రబాబు నాయుడు గారిని నేను అడిగాను, ఇట్లా 4 ఏళ్ళు అప్పటికి 4 ఏళ్ళు పెండింగ్ లో ఉన్నాయండి, మనం చేస్తే బాగుంటది అని అంటే, ఓ పని చేద్దామండి, 4 రోజులు ఊరినే ఒక రోజు సాయంత్రం చేయటం కాదు, 2 days 3 days మనం పెట్టుకుందాం. ఇబ్రహీంపట్నం దగ్గర అడ్ రోడ్ దగ్గర ఈ కలయిక గోదావరి కృష్ణ కలయిక ప్లేస్, అక్కడ చక్కటి ప్లేస్ చేశారు. అది చాలా కార్యక్రమాలు కూడా చేశారు. అక్కడ పెట్టుకుందాము. పెట్టి ఒక 3 days. ఎప్పుడు అడిగారు? అప్పుడే అప్పటి సంగతి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేనే వెళ్ళి ఫాలో అప్ చేశాను. ఏమంటే నంది అవార్డ్స్ ఆగిపోతారండి. ఒక నంది నాటక అవార్డుని మాత్రం అప్డేట్ గా జరిగింది. సినిమాలు జరగలా, టీవీలు జరగలేదు. అట్లా జరగలేదని పైగా మనం NTR నేషనల్ అవార్డు అని పెట్టాం. అది అట్లాగే ఉందండి. చేస్తే బాగుంటుంది అంటే డెఫినెట్ గా చేద్దాం, చాలా పెద్ద ఎత్తున చేద్దాం. ఒక 2 days 3 days మార్నింగ్ నుంచి నైట్ దాకా కొన్ని ఓ పూట ఒక సంవత్సరానికి ఇద్దాం, సాయంత్రం పూట ఇంకో సంవత్సరానికి ఇద్దాం, నెక్స్ట్ డే ఇంకో మాదిరిగా ఇద్దాం, ఫెస్టివల్ లాగా చేద్దాం దాన్ని అన్నాడు. సరే మరి చెప్పండి, అది బాగుంది, ఐడియా కూడా బాగుంది, అలా చేద్దాం అన్నాను. మరి అప్పుడున్న ప్రయారిటీస్ లో వచ్చిన ప్రాబ్లం తోటి చేయలేకపోయారు. ఇప్పుడు ఈ కనుక నిర్ణయం తీసుకుని డెఫినెట్ గా నంది అవార్డులు పునరుద్ధరిస్తారనేటువంటి నమ్మకం అయితే ఉందండి. అంటే జరిగితే ఇందులో కీలక బాధ్యత మీకే ఉండబోతుంది అనేటువంటిది కూడా ఇండస్ట్రీ వల్ల అభిప్రాయం. ఎందుకంటే గతంలో FDC చైర్మన్ గా చేసినప్పుడు మీరు చాలా సమర్థంగా చేసామంటే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ తర్వాత కానీ ఎన్టీ రామారావు ఉండగా ఉగాది రోజు ఇచ్చేవారు నంది అవార్డు. ప్రతి సంవత్సరాది పండుగ రోజు ఇచ్చేవారు. ఇక ఆ డేట్ మారేది కాదు. పోస్ట్ పోన్మెంట్ ఇంక వెనక్కి రావడం, ముందు రావడం, ఈ నెల కుదరదు, నెక్స్ట్ నెల అంటాం అనేది లేదు. సంవత్సరాది ఉగాది పండుగ వచ్చిన రోజున నంది అవార్డ్స్ అనేది ఉంటుంది. అట్లా చేసాం. ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్, చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎంత బాగా చేసాం. అన్ని చాలా అద్భుతంగా చేసాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిలే ఉన్నాయి, చేయొచ్చు. ఇప్పుడు నుంచి మళ్ళీ చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నది మనకి ఏ అధికారంతో చేస్తాం? మనం చేయడానికి అవకాశం లేదు. దానికి అధికారం అట్లా కదగా. వాళ్ళ హయాంలో చేయిందని మనం ఎట్లా చేస్తాం? అది
అధికారంలో చెయ్యలేదు కాబట్టి దాన్ని గుర్తు చేస్తూనే అదే, చేయొచ్చు. దానిలో కళాకారులకు దానికి ఇదేం consequences లేదు. అది discuss చేయాలి. డిస్కస్ మ్యాటర్ ఆఫ్ టు matter discuss చేసి ఏ ఒక్క సంవత్సరం అయినా కూడా సరే pending మనం ఉంది. చేద్దాం ఉమ్. అంటే చేద్దాం అంటే చేయొచ్చు. వద్దనేవాడు ఎవడో లేడు, ఎవరు లేరు. అందరూ అంటే చేస్తారు. అన్ని అంత స్థాయిలో చేయకపోయినా ఓన్లీ మీడియా అండ్ ద అవార్డ్ విన్నర్స్ అదే. అనేటువంటి కాన్సెప్ట్ వరకు చేసేసి ఒకటి మాత్రం గ్రాండ్ ఫంక్షన్ కంక్లూడింగ్ ఫంక్షన్ మాత్రం గ్రాండ్ గా పబ్లిక్ ఫంక్షన్ గా చేయటం, మిగతా అన్ని కూడాను ఒక ఇదిలో చేసేటువంటి అదే. అవకాశం ఉంది. అది మీ మీద ఆ బాధ్యత ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఇండస్ట్రీ కూడా విశ్లేషిస్తుంది. ఎందుకంటే మీరు గతంలో చేసినటువంటి అదే. పోర్ట్ఫోలియో మనకున్న కాబట్టి గత అది- అనుభవం ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు ఆ బాధ్యత నాకు ఇస్తే డెఫినెట్ గా చేస్తాను, అందులో డౌట్ లేదు. బాగా చేస్తాం, బ్రహ్మాండంగా చేస్తాం. అది ఎలా చేయాలి అన్నది పరిశ్రమ పెద్దలతో కూడా కలిసి కూర్చొని పాతవన్నీ కూడా ఉన్నాయి, ఈ కొత్తవి ఎన్ని ఉన్నాయి, మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఉన్నాయి, అన్ని కలిపి చేయాలా లేకపోతే అవి వదిలేసేసి చేయాలా, మిగిలిన చేయాలనేది దీనికి ఒక కమిటీ కూడా ఫామ్ చేసి ఆ కమిటీ చేయాలి. ప్రకారం చేయాల్సిన అవసరం. ఎందుకంటే ఇప్పుడు ప్రయారిటీస్ ప్రకారం చూసుకుంటే క్యాపిటల్ది అవును. అమరావతి అవును. మొదలు పెట్టించాడు. అవును. నన్ను వెళ్ళి కూలంకషంగా ప్రతి ఇంజనీర్లు కూడా అడిగాడు, ఈ గవర్నమెంట్ తప్పు చేస్తా అంటే మీరు చెప్పక్కర్లేదా, గవర్నమెంట్ సజెస్ట్ చేయాలి కదా, ఇది వెంటనే చేయకపోతే ఇంత నష్టం వస్తుంది అని చెప్పి వాళ్ళు జరిగిన నష్టాన్ని చేయడానికి 1 year అదే పడుతుంది, ఈ మిగిలిందంతా ప్లాన్ చేస్తే మినిమం 4 years పడుతుంది. సార్ ఒక సజెషన్ కూడా చేయొచ్చు సార్, మన నంది అవార్డ్స్ విషయం. ఎందుకంటే ఆ కమిటీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళం, మీతో పాటు పనిచేసిన వాళ్ళం కాబట్టి ఇప్పుడు ఇంతమందిని ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోయి విజయవాడలో ఆ స్థాయిలో భారీ స్థాయిలో చేయాల్సినటువంటి అవసరమే లేదు. అనౌన్స్డ్ కాబట్టి 2016 దాకా అనౌన్స్డ్ కాబట్టి అవి ఇక్కడే ఒక ఫంక్షన్ చేసేసి ఇండస్ట్రీ వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు కాబట్టి ఇండస్ట్రీ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ చేయటం అనే ఆలోచన చాలా కరెక్ట్. కానీ ఉమ్మడి రాజధాని అయిపోయింది మంది, ఇవాళ పొరుగు రాష్ట్రం అయిపోతుంది మనకి. అవును. ఎందుకంటే ఒక్కోసారి కావాలంటే 3 నెలలకు ఒకసారి ఫంక్షన్స్ లాగా పెట్టి, ఓ ఫంక్షన్ వైజాగ్, ఓ ఫంక్షన్ ఇక్కడ, ఓ ఫంక్షన్ అనంతపూర్, ఓ కర్నూలు, అట్లా 3 ఫంక్షన్స్ లాగా డివైడ్ చేసేవచ్చు. కానీ పోనీ అలాగైనా ఇక్కడ చేస్తామంటే మన రాష్ట్రం కాదు. ఇప్పుడు అడిగితే కాదని అనరు, డెఫినెట్ గా ఇక్కడ చేసుకోవడం బ్రహ్మాండంగా ఉంటుంది అని అంటారు. ఆర్టిస్టులకి అందరికి కన్వీనియంటే. కానీ మన రాష్ట్రం ఒక ప్రత్యేకమైన రాష్ట్రం అయిన తర్వాత ఇవాళ మన ఫంక్షన్ మనం అక్కడ చేసుకోవాలి తప్ప ఇక్కడికి వచ్చేయటం అనేది కరెక్ట్ కాదు. సినిమా ఇండస్ట్రీకి ఆ స్టేట్ ఈ స్టేట్ అనేది ఉండదు. సినిమా ఈజ్ తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా తెలుగు వాళ్ళు అందరికి తెలుసు. ఇవాళ మన సినిమాలు ఒక తెలుగు సినిమా కాదు, ఒక ఇంటర్నేషనల్ లెవెల్ సినిమాలు చేస్తున్నాం ఇవాళ మనం. సినిమాలు మన దేశ సినిమాలు వరల్డ్ వైడ్ ఒకేసారి రిలీజ్ అవుతుంది, అన్ని లాంగ్వేజ్ లో కూడా వచ్చేస్తాయి. ఇవాళ ఈ పరిస్థితుల్లో జాగ్రత్తగా చెయ్యాలి, బాగా చెయ్యాలి. మురళీమోహన్ గారు తెలుగుదేశం పార్టీలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడాను ఒక క్రియాశీలకమైనటువంటి వ్యక్తి, ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి. ఇక ముందు మీది ఏదైనా పాత్ర ఉంటుందా? క్రియాశీలక రాజకీయాలకు నేను దూరము, నేను రిటైర్ అయ్యారని చెప్పారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఆహ్వానం తగినట్టుగా ఉన్నాయి. ఎలాంటి పాత్ర మీరు పోషించబోతున్నారు? అదేమి నాకు చంద్రబాబు గురించి ఇదిగో ఈ బాధ్యత మీరు చేయండి అంటే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంతేగాని నేను ఇనిషియేట్ తీసేసుకొని నేనే వెళ్ళిపోయి అది చేద్దామండి ఇది చేద్దామండి అని చెప్పడానికి లేదు. కాబట్టి ఆయనకున్న ప్రయారిటీస్ దృష్టిలో పెట్టుకొని, సార్ ఇది కూడా ప్రయారిటీ పెట్టుకోండి, ఇది కూడా చేయాలి మనం అనేది మాత్రం నేను జ్ఞాపకం చేస్తాను. మీరు కలిసారా? మళ్ళీ లేదు, ఇంకా నిన్న కలుద్దాం అనుకున్నాను. నేను విజయవాడ వెళ్ళాను, ఆయన ఏమో పోలవరం వెళ్ళారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.